ఏంటిది బావగారు, ఎందుకు ఇక్కడ వెయిటింగ్? ఇదేమైనా చెక్ పోస్ట్ అని అడుగుతున్నమాట. అమ్మా, మీరు నూతన దంపతులు మంగళహారతి ఇవ్వాలి, మాకిది సాంప్రదాయం. ఉండండి. వాట్ ఇస్ దిస్ సాంప్రదాయం? హారతి గై కొనుమా రామచంద్ర శ్రీరామచంద్ర. నువ్వు పాడకూడదురా, పైగా ఆడది శ్రీరామచంద్ర ఏమిటి? నేను పాడినా అత్తయ్య? వద్దులేరా, నువ్వు నోరు మూసుకో, నీకంటే వాడే బాగా పాడాడు. హారతి అమ్మా. Hey, what is this fire? Hey, dummy. ఏమిటి అమ్మి? ఇంట్లో అడుగు పెట్టక ముందే ఫైర్ యాక్సిడెంట్ చెయ్యాలని అని అడుగుతున్నానన్నమాట. అదేం కదా నీ తలకాయ, ఇది మా ఇంటి ఆచారం. ఏమిటి ఆచారం? చాలు. చూడు ఒక తల్లి అండి, కొంచెం కుడికాయలు ముందు పెట్టి లోపలికి వస్తావా? నో, నేను కుడి కాలు పెట్టనని చెప్తున్నానన్నమాట. ఆహోరించినట్టే ఉందన్నమాట. మా ఇంటి ఆచార ప్రకారం నువ్వు కుడికాయలు ముందు పెట్టి రావాలన్నమాట. ఏమిటి సాంప్రదాయం? హే డమ్మీ, నీ మొదటి కోడలు సుశీల కుడి కాలే పెట్టింది కదా, దానికేం మంచి జరిగింది? వంకాయ మిరపకాయ, నీ ఇష్టం, కాళ్ళు నెత్తిన పెట్టుకోవే. దట్స్ గుడ్. కమ్ ఆన్ డార్లింగ్. నేను ఎడంకాలే పెడతా. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల దాడవేరు, కొత్త కోడలొచ్చి పాత పద్ధతులు మార్చు విశ్వదాభిరామ వివరవేమా. అమ్మా వదిన అత్త సుశీలలాగే ఉంది. పెద్ద పోదు ఎక్కువ. అవునా? కుక్క పిల్లలు అనుకున్నావా? ఇంగ్లీష్ లో పిలుస్తున్నావు? షడా. ఏ ఓల్డ్ మ్యాన్, ఇదేమి ఇల్లు అనుకున్నావా లేకపోతే చేపల బజార్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. ఇల్లే కర్మ తల్లి, నా బతుకే చేపల బజార్ అయిపోయింది. మెల్లిగా మాట్లాడు, చచ్చిపోతావు. నా బతుకే చేపల బజార్ అయిపోయింది. ఊరుకోమా, నీతో నాకేంటి? అమ్మ వరాలు ఇక్కడ ఈ 50 ఎకరాల పడవ ఏమిటో వీళ్ళ సంగతి ఏమిటో తెలుసుకుని కానీ వాళ్ళని తెలిసినావా నాన్న? తీసా పోదాం పా మన కొంపకి. వద్దులే, నేను ఇక్కడే ఉంటా. అవును మావయ్య, వరాలు లేకపోతే ఇల్లు చిక్కిపోతుంది, నేను చిక్కిపోతాను. నువ్వు నోరు మీద గడ్డి వేడవా? అలాగే బాబు. నీకేం పొయ్యే కాదు. ఎందుకు రావు? రాను. ఎందుకు రావు? రాను అంతే. వస్తావా లేదా? నువ్వు ఎట్టా రావచ్చు? ఏ ఓల్డ్ మ్యాన్, ఆ అమ్మాయి రానంటుంది, నువ్వెందుకు బలవంతం చేస్తావు? నన్ను అడగడానికి నువ్వెవరు అమ్మా? ఎయిలీన్ మ్యాన్, నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే? లాగి లంపుగా ఇస్తాను, జాగ్రత్త. చంపకాయ కొట్టు. కొట్టవమ్మా. కొట్టని చెప్తాను, కొట్టేస్తాను. కొట్టు. అమ్మాయి, నీకేం భయం లేదు, నేనున్నాను. నిన్ను ఏమండి, మీరు కొట్టారు తప్ప వచ్చి జనంలో కూడా మర్చిపోడు. మీరు మాత్రం ఎప్పుడు నువ్వు నోరు మోయ్. చెప్తే వినరాన్న. అన్నే కొడతావా? ఏమిటో తెలుసా? ఇంకా ఎంతసేపులో డాన్స్ చేస్తావు? కొట్టు నాన్న, దెబ్బ తగులుతుంది. ఇంకో నీ తలకాయ ముక్కలు ముక్కలు చేయకపోతే చూడు. ఇదేమిటో తెలుసా? వదినా, మంచి పని చేసావు వదినా. ఏ గర్ల్, పెళ్ళైన ఆడపిల్లలు ఎక్కడ ఉండాలమ్మా? అత్తవారింట్లో. మరెందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు? మా అమ్మ ఉండమందిగా. అమ్మ ఉండమంటే ఉండాల్సిందేనా? ఉండాలి. అవునవును. అవునవును. కమ్. అసలు మగాడివేనా? మీసం ఉంది కదండి. మీసంతో పాటు రోషం కూడా ఉండాలి మ్యాన్. నీ వైఫ్ ని తీసుకుని వెంటనే మీ ఇంటికి వెళ్ళు. అమ్మో, మీరు కొత్తగా వచ్చారు, మీకు అసలు విషయం తెలియదు కావచ్చు. ఏమిటి? మా నాన్నగారు లేరండి, కట్నం తీసుకురాకుండా నన్ను పుట్టింటికి రానివ్వరు. ఓ మిస్టర్ మ్యాన్, కట్నం వెంటనే పంపిస్తాం, వెంటనే నీ వైఫ్ ని తీసుకుని మీ పుట్టింటికి వెళ్ళు. అదేమిటి అమ్మాయిని కొడుతుంటే చూస్తూ ఊరుకున్నావు? ఎవరెవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మంచిది. ఓహో, అబ్బాయికి పిచ్చి కుదిరేదాకా కోడలికి తందానా తాన పాడాలంటావు. రైట్ రైట్. ఏ లేడీ, నా కోపం వస్తుంది, వెంటనే వెళ్ళాలి, లేకపోతే కొడతాను. ఎస్ బ్రదర్. మరి నా లంగా ప్యాంట్లు షర్ట్లు? లంగా ప్యాంట్లు షర్ట్లు మీ కట్నంతో పాటు పంపిస్తాను, మీరు వెళ్తారా లేదా? లేకపోతే చూడు డామ్మీ. ఏమిటే అమ్మి? ఈ రోజు నుంచి ఇంటి పనులంతా తమరు చెయ్యాలి, వంట పనులంతా ఆవిడ గారు చెయ్యాలి. ఇంటి పనులని నేను చేయకుండా ఇంతమంది పిల్లల్ని గాని ఈ సంసారం ఎలా ఇదని అమ్మి. నేను చూస్తాను నా పనులు, నీవు నా కొడుకు పిచ్చి సంగతి చూడు. ఓకే డామ్మీ.
సరేనే అమ్మి. పోజామే. బావగారు, ఇదివరకు మీరేం చేసేవారు? ఇంతవరకు మీ అత్తయ్య చెప్పిన దానికి ఏడుస్తూ తాళం వేసేవాడిని. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఇక నుంచి నువ్వు చెప్పిన దానికి నవ్వుతూ తాళం వేస్తాను. దట్స్ నాట్ గుడ్. మీరు వెళ్ళి పొలం పనులు చూసుకోండి. అలాగే. అక్కయ్య గారు, మీరు వంట పని మర్చిపోకండి. ఓకే? నాకు మాత్రం ఏ పని చెప్పలేదు. హాయిగా బట్టనాలు తింటూ సినిమా పుస్తకాలు చదువుకుంటా. బట్టలు తింటూ సినిమా పుస్తకాలు చదువుకుంటావా? కాదు, ఈ రోజు నుంచి నువ్వు బట్టలు ఉతకాలని చెప్తున్నమాట. అండర్స్టాండ్? సరే, అందరు బట్టలు నేనే ఉతుకుతా. ఇద్దరం ఉతుక్కుంటాం. మీరు వెళ్ళండి, వీడి పని చూడండి.